సర్వోన్నతుడు అంటున్నారు, నువ్వు తరుముము, నిశ్చయముగా వాళ్ళని కలుసుకుందువు, నీ వారిని నువ్వు దక్కించుకుందువని ఆ జీవము గల దేవుని నోట, దేవుని మాట దావీదు విన్నారు. ఇక ఏమొచ్చేసింది మనిషికి? కాలిపోయిన సిగ్గలకు వైపు చోట్ల. అలాగే దేవుని బట్టి ధైర్యం వచ్చినప్పుడు భార్యని బట్టి నష్టం కలిగిన భార్య వైపు చోట్ల, భర్తను బట్టి నష్టం కలిగినప్పుడు భర్త వైపు చోట్ల, ఆస్తులను బట్టి నష్టం కలిగినప్పుడు ఆస్తుల వైపు చోట్ల విశ్వాసి మరి ఎటు చూస్తున్నారు? జీవము గల దేవుని వైపే చూస్తారు. ఎందుకంటే నష్టం కలిగిన వారిని బట్టి కాదిక దేవుడు మాట్లాడుతున్నారు. సిగ్గల వైపు కన్నెత్తి కూడా చోట్ల కాలిపోయావా, ఓకే, నీ పని అంతవరకే, నువ్వు ఎంతవరకు ఉండాలో నువ్వు కట్టినప్పుడే దేవుడు నా తండ్రి నిర్ణయించారు. ఈ టైంకి నువ్వు కాలిపోవాలని ఉందేమో, అందుకే నువ్వేమయ్యావు? కాల్చివేయబడ్డాక నీ వైపు నేను చూడను. నేను పోగొట్టుకున్న వారిని ఇప్పుడు ఏం చేస్తా? తరుముతా. నేను కోల్పోయిన వారిని తరుముతా. నా దేవుని సహాయమును బట్టి తరుముతా అనేటువంటి ధైర్యము, విశ్వాసము ఆయనలోకి వచ్చింది. ఆయన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు, విశ్వాసముతో నడుస్తూ ఉన్నారు. ఎంత దూరం వెళ్ళాలి? 400 మంది లేక 600 మంది ఆయన దగ్గర ఉండాలి. కానీ బయలుదేరుతున్నప్పుడు కొంతమంది సామాన్ల దగ్గర ఉన్నారు, కొంతమంది 400 మంది బయలుదేరారు. 200 మంది ఏసోరు వాగు దాటలేక అలసట పడి ఆగిపోయారు. అయినా ఇంకా 400 మందిని తీసుకుని ఏం చేశారట? ఆయన తరుముతూ ఉన్నారు. ఆయనలో ఎలాంటి ఆందోళన, వీళ్ళు దొరుకుతారా? దేవుడు చెప్పారు దొరుకుతారని. వీళ్ళు నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగా? తలడిల్లిపోతుంది. దావీదు 2 భార్యలు లేరు, సైనికులు భార్యలు లేరు, పిల్లలు లేరు, వస్తువులు లేవు, బంగారం లేదు. ఒకళ్ళు ఏదైనా ఉంటే రూపాయి 10 రూపాయి ఉంటే ఏం లేదు, అంత బూడిదే. ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? నడుస్తూ ఉన్నారు. ఎంత దూరం వెళ్ళాలి? ఏమన్నా బండా, లేకపోతే ఆటోనా, లేక ట్రైనా, లేకపోతే కారా? ఏం చేయాలి? ఎంత దూరం వెళ్ళినా రోడ్డు ఉందా? అడ్డంబడి నడవడమే. అడ్డంబడి నుంచి తోటల్లో నుంచి వాళ్ళ జాడాలను గుర్తుపట్టి ఏం చేయాలిగా? నడవడమే. జాడాలు ఎటు వెళ్ళారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, జాడాలను గుర్తుపట్టడం. ఇటు వెళ్తుంటారు, కానీ వాళ్ళకి ఆ తోటల్లో ఎటు వెళ్ళారో ఏం చేస్తున్నారో అర్థం కావట్లా. కానీ దేవుడు మాట్లాడిన దేవుడు, పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు ఒక వ్యక్తిని దావీదు కోసం సిద్ధం చేశారు. అతను కాయిలా పడగా, ఏమనుంది అక్కడ? కాయిలా పడగా అంటే ఏదో అనారోగ్యం వచ్చేసింది పాపం ఆయనకి. అనారోగ్యం వచ్చిందట. అనారోగ్యం వస్తే తన యజమానుడట ఆయన్ని విడిచి వెళ్ళిపోయినాడు. ఆయన ఏదో చెట్టు కింద పడి ఉన్నాడు. కానీ 3 రోజుల నుంచి ఏమీ లేదు, ఆయనకి ఆహారం ఏమీ లేదు. చాలా నీరసంగా ఉన్నాడు. మాట్లాడలేకపోతున్నారు, తలెత్తి చూడలేకపోతున్నారు, కన్నులు తెరిచి చూడలేకపోతున్నారు, ఆకళ్ళతో అలమటిస్తున్నారు. పేగులు అడుక్కాండు పొట్టక వెనక ఎన్నుపోసకు అంటుకుపోయినాయి. అంతే, అలాగే జరిగిద్ది. అంతే, నాలుక ఎండుకుపోతుంది. కాయలో పడ్డాడు. ఎక్కడికైనా నీళ్ళు తాగాలంటే శక్తి లేదు. ఒక రకంగా జ్వరం వచ్చింది అనుకుందాం, ఫీవర్ వచ్చింది అనుకుందాం. ఏది ఏమైనా దేవుడు తన బిడ్డలైన వారికి జబ్బు ఉన్న వాళ్ళని దేవుడు అప్పగించి గొప్ప కార్యములను చెయ్యగలరు. బలహీనులను దేవుడు దావీదుకు దాచి ఉంచారు, దారి చూపే వారిని దాచి ఉంచారు. జ్వరం ఎందుకు వచ్చింది అతనికి? దావీదుకు దారి చూపడానికి. అతను ఎందుకు కాయిలా పడ్డారు? దావీదుకు దారి చూపడానికి. దేవుని బిడ్డ, నీ విషయాల్లో, మన విషయాల్లో దేవుడు ఎలా అనేక విషయాల్లో, అనేకుల మంది విషయంలో నీకు మేలు కలుగునట్లు, నాకు మేలు కలుగునట్లు, మనందరికి మేలు కలుగునట్లు మన కొరకు జోసెఫ్ మెరారీ గారిని దాచి ఉంచవచ్చు. మనకు సంఘము కోసం విశ్వాసులు అనేకుల్ని ఏం చేయొచ్చు?
దాచి ఉంచవచ్చు. మన అవసరత, వారి అవసరత నిమిత్తం సేవకులను దాచి ఉంచవచ్చు. సేవకుల అవసరత నిమిత్తము వారిని ఏం చేయొచ్చు? దాచి ఉంచవచ్చు. దేవుడు దాచి ఉంచుతారండి. అదే కంటికి కనబడని సహాయము, చెవికి వినబడని సహాయము. చూడండి, ఇప్పుడు గొప్ప అద్భుతం జరగబోతుంది. ఆ ఐగుప్తీయుడట, అతను కాయిలా పడిన వ్యక్తి, అతన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు తీసుకొచ్చి దావీదు దగ్గర నిలబెట్టారు. నిలబెడితే దావీదు ముందు ఆయనకి ఏం చేసినారో తెలుసండి? మాట్లాడడం మానేసి ఆయనకి ఏమి ఇచ్చినారట చూడండి. వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములు ఏమీ పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనం పెట్టి దాహమిచ్చి అంజూరు పడల్లోని ముక్కను 2 ద్రాక్ష గెలలు వానికి ఇచ్చిరి. కడుపు ఏమైంది? కొంచెం తిన్న తర్వాత 3 రోజులు అన్నపానములు ఏమీ లేదట. అన్నము లేదు, తాగే నీళ్ళు లేవు. ఎంత ఇబ్బంది! నీకు దారి చూపించడానికి, నాకు దారి చూపించడానికి, నీకు మేలు కలగటానికి, నాకు మేలు కలగటానికి, మన కుటుంబాలన్నిటికీ మేలు కలగటానికి సేవకులనే ఒక ఆయన దారి చూపించిన దేవుడు ఒక ఆయన ఉంటారు. మేలు కలిగించడానికి. మనం సమస్యల్లో పడిపోతామనియు, ఇబ్బందుల్లో పడిపోతామనియు, మనం కష్టాల్లో పడిపోతామనియు, రకరకాల కరవరాలు వస్తాయనియు నా సేవకుడు ఒక అతన్ని సిద్ధం చేస్తే వీళ్ళ సమస్యలు రాకముందే, కొన్ని సంవత్సరాలకు ముందే సేవకుడిని సిద్ధం చేస్తే వారు, ఆ సేవకుడు వీళ్ళకొచ్చిన సమస్యల కోసం ఏం చేస్తారు? ప్రార్థన చేసి ఆహారం ఇచ్చి, వాక్యమనే జీవజలములిచ్చి, ధైర్యపరిచి, మాటల చేత, వాక్యము చేత బలపరిచి, ధైర్యపరిచి తెప్పరిల్లేటట్టు చేస్తారు అని దేవుని యొక్క ప్రణాళిక. ఇప్పుడు చూడండి, ఈయనకి అంజూర పాడలో ఒక ముక్క ఇచ్చారు, ద్రాక్ష గెలలు 2 ఇచ్చారు, భోజనం పెట్టారు, దాహం ఇచ్చారు. అతను బ్యావ్ అన్నాడు. ఏమన్నాడు? అంటే ఏమైంది? కడుపు నిండింది. చల్లగా కూర్చున్నాడు. ఏమయ్యా ఇప్పుడు చెప్పు అన్నారు దావీదు. నువ్వెవరివి? ఏ దేశపు వాడివి? నీ పరిస్థితి ఏంటి? ఒకసారి నీ కేరప్ అడ్రస్ ఏంటి? నువ్వు ఎలాంటి వాడవు ఏంటి అని చెప్పి దావీదు ఆ ఐగుప్తీయుని అడుగుతున్నారు. చూడండి, దావీదుకి ఎన్ని భాషలు వచ్చి ఉండాలి అడగాలంటే? ఎన్ని భాషలు వచ్చి ఉండాలి? 1 హెబ్రీ భాష వచ్చి ఉండాలి, 1 ఈజిప్ట్ భాష వచ్చి ఉండాలి, 1 ఫిలిస్తీన్ల దేశ భాష వచ్చి ఉండాలి, ఇంకొకటి ఇంకా ఏ దేశాలు ప్రజలు ఉన్నారో ఆ భాషలన్నీ కూడా దావీదుకి వచ్చి ఉండాలి. వస్తేనే కానీ ఫ్రీగా ఏం చేయగలం? మాట్లాడగలం. మేము వచ్చిన బండి ఈస్ట్ కోస్ట్, దానిలో మాట్లాడే జనం ఏంటి? ఆప్కా లోగోంకో ఇదే మాట్లాడుతున్నారు. అంతా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? హిందీ మాట్లాడుతున్నారు. ఏంటో ఏదేదో మాట్లాడుతున్నారు. పోని మాట్లాడితే మాట్లాడో బాత్కరో ఇదే మాట్లాడుతున్నారు. అంతా హిందీ మాట్లాడుతున్నారు. వాళ్ళ పరిస్థితి అలాంటిది. ప్రియులారా, కొంతమంది తెలంగాణ పీపుల్ ఎక్కారు. వాళ్ళు ఏందిరా పోయినురా, నేను తాగినవా తినవా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు అంటారు తెలంగాణ పీపుల్, ఆంధ్రాలో మనం వెళ్ళేవాళ్ళు తెలుగు చాలా చక్కగా మాట్లాడతారు. తెలుగు చక్కగా మాట్లాడటం కూడా తెలంగాణ వాళ్ళకి చాలా అందంగా ఉంటుందన్నమాట. వాళ్ళు దాన్ని బట్టి సంతోషిస్తారనమాట. కాబట్టి ఏది ఏమైనా చూడండి, ఈయన మాట్లాడుతున్నారు, నువ్వు ఏ దేశపు వాడవు? చూడండి ఏమంటున్నారు? 13 వచ్చిన దావీదు, నువ్వు ఏ దేశం వాడవు? ఏం తెలిస్తే మాట్లాడాలి? ఐగుప్తు భాష తెలిస్తే ఫ్రీగా మాట్లాడాలి. ఇప్పుడు ఆ హిందీ వాళ్ళతో నేను మాట్లాడాలంటే నాకేమీ తెలియదు. ఏదో మాట్లాడినా ఏదో అందరు హాయ్ ఇందరు హాయ్ అంటే ఏదో చిన్నగా ఓకే అంటాం. అంత ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే అది అయ్యేది కాదు. తప్పే మాట్లాడుతాం, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కాబట్టి చూడండి, దావీదు నువ్వు ఏ దేశపు వాడవయ్యా అని అడుగుతుంటే అతను అంటాడు, అతను ఏం చెప్పినాడంటే, ఎక్కడి నుండి వచ్చింది వారిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తీయుడినై పుట్టి అమాలీకుడినై ఒకనికి దాసుడినైతిని. ఏమన్నాడండి? నేను ఐగుప్తీయుడిగా పుట్టాను, అమాలీకుడికి ఒకడికి ఏమయ్యాను?
దాసుడినయ్యాను. దాసుడైపోయాడట. చూసారా, ఐగుప్తీయుడిగా పుట్టాడు, అమాలేకుడు దాసుడైపోయాడు. తన నిజస్థితిని చెప్తున్నారు ఆయన. నేను ఐగుప్తీయుడిగా పుట్టాను, కానీ అమాలేకుడిగా దాసుడైపోయాను. మంచిది కదా. తర్వాత ఏమంటున్నారు? 3 దినముల కిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయాను. అది 3 దినముల కిందట నేను కాయిలా పడ్డాను. ఏదో జబ్బొచ్చో, జలుబొచ్చో, ఫీవరొచ్చో, ఏదో మొత్తానికి కాయిలా పడ్డాను. కాయిలా అంటే ప్రాణం బాగోక, లేక సరి అయిన స్థితి నడవా, లేక అనారోగ్య పరిస్థితి అని చెప్పవచ్చు. కాయిలా పడ్డాను. కాయిలా పడినప్పుడు నా యజమానుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకంటే నన్ను మొయ్యలేక, నా ఇబ్బంది పడలేక. సరే, వస్తూ చచ్చిపోతాడు, బతికితే వస్తాడు. నేను ఇతనితో ఎక్కడ పడ్ను, సైన్యమంతా ఏమైపోతుంది, ముందుకి వెళ్ళిపోతుందని చెప్పి ఆయన వెళ్ళిపోయినాడు. ఆయనకు అప్పగించిన బాధ్యత ప్రకారం ఆయన వెళ్ళిపోయినాడు. ఇతను ఏదో బాగుపడితే బాగుపడతాడు, బతికితే వస్తాడు, లేకపోతే లేదని ధైర్యం తీసుకుని ఆయన వెళ్ళిపోయినాడు. కానీ ఈ మర్మము మనకేం తెలియజేస్తుంది? ఇతను ఎందుకు కాయిలా పడ్డాడు? వర్తమాన, భూత, భవిష్యత్ కాలములను ఎరిగిన నజరేయుడైన యేసు, ఆ సర్వోన్నతుడైన యెహోవా దేవుడు, మహోన్నతుడైన సర్వకృపానిధియగు దేవుడు, లోకనాథుడగు తండ్రి అతన్ని కాయిల పడేసినారంతే. నా బిడ్డ దావీదు వస్తున్నాడు. అతను వచ్చే వరకు నువ్వు ఈ చెట్టు కిందే ఉండాలి. నీకు అన్నం లేకపోయినా పర్వాలా, 3 రోజులు నీకు అన్నం లేదా పర్వాలా, నువ్వు ఇక్కడే ఉండాలి. నా బిడ్డకు దారి చూపించాలి. నీకు జబ్బు కాయిలా పెట్టింది నేనే. ఆ జబ్బు నువ్వు యజమానుడితో నడవలేనంత నీరసము రావడం కారణమో నేనే. దేవుడు కార్యం ఇది, దేవుడు అద్భుతం ఇది. అతన్ని కాయిలా పడేసినారు దేవుడు. నా బిడ్డ దావీదు రాబోతున్నాడు. భయంతో, కలవరంతో నువ్వు అతనికి ఏం చేయాలి? దారి చూపించాలి అని అతనికి ఏం చెప్పలా. దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఇది. చాలా గొప్పది, చాలా గొప్పది. ఇదిగో నువ్వు ఫెలోషిప్ సావాసంలో పరిచర్య చేయాలి. నా సేవకులు ఒక ఆయన వస్తాడు, ఆయన దగ్గర, ఆయన సముఖమందు, నా సంఘములో నా పరిచర్య నువ్వు చేయాలి. అందుకనే నేను నిన్ను సిద్ధము చేశాను. నా సముఖమందు, నా సన్నిధిలో, నా దేవుని, నా సేవకుని ముందు నువ్వు పరిచర్య చేయాలి. అది చిన్నదైనా పెద్దదైనా అందుకొరకై నేను నిన్ను నియమించాను అని దేవుడు ప్రణాళిక అయినప్పుడు మాత్రమే ఎక్కడ పరిచర్య చేసేవారు కానీ, సహాయం చేసేవాళ్ళు కానీ, సహకరించేవారు కానీ, ఏదైనా అది దేవుడు ప్రణాళికలలో ఒకటై ఉన్నది తప్ప అది మనంతటగా మనం చేసేది కాదు. ఇతను కాయిలా పడడం అనేది ఎవరి చిత్తం? దేవుని చిత్తం. దావీదుకు కూడా ఆ విషయమో తెలీదు. ఆయన అమాయకుడుగా వస్తున్నారు. ఆ యేసోరు వాగు దాటి వస్తున్నారు. అంతే ఆయన పరిస్థితి అది. చూడండి ప్రియులారా, ఈ రోజున నీవు పోగొట్టుకున్నది ఏదో దాన్ని పొందటానికి తరమాలి, ప్రార్థన ద్వారా తరమాలి. ఏం పోగొట్టుకున్నాడు? సత్యమును పోగొట్టుకున్నాడా? నీతిని పోగొట్టుకున్నాడా? యథార్థతను పోగొట్టుకున్నాడా? పరిశుద్ధతను పోగొట్టుకున్నాడా? నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడా? భయభక్తులను పోగొట్టుకున్నాడా? తాను మాట వినడం విషయంలో పోగొట్టుకున్నాడా? చెప్పింది చేయడం విషయంలో వెనకబడిపోయినట్టు పోగొట్టుకున్నాడా? దేవునితో సావాసం చేయడం పోగొట్టుకున్నారా? మంచి మనస్సాక్షి కలిగి బ్రతకాల్సిన మనిషి మనస్సాక్షిని చంపుకుని బ్రతుకుతున్నారా? నీతిని విసర్జించారా? భయభక్తుల్ని విసర్జించారా? దాన్ని పొందటం కోసం మనం ఏం చేయాలి? తరుముతూ ఉండాలి. ఎక్కడ పోయింది? ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ పోయింది? అది దొరుకు వరకు నేనేం చేస్తా? ప్రయాస పడతాను అనేలాగా మనము ప్రయాసపడాలి. వాక్యం వింటున్న ప్రతి వ్యక్తి, నా కుటుంబంలో శాంతి సమాధానమును పోగొట్టుకున్నాను, అది దొరుకు వరకు నేను ప్రభువుని వెంబడిస్తా, అది దొరుకు వరకు ప్రభు దగ్గర కనిపెడతా. నా ఇంటిలో సంతోషం లేదు, నా హృదయంలో సంతోష సమాధానాలు సన్నగిల్లిపోయాయి, అది దొరుకు వరకు దేవుని దగ్గర కనిపెడతా అనేలాగా దావీదుని గురించి మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు దావీదుకి
ఒక మంచి సమాచారాన్ని ప్రవహిస్తున్నారు. ఇస్తుంటే ఆయన చక్కగా చెప్తున్నారు, తన విషయమంతా చెప్పారు. చెప్తూ ఆ యవనస్తుడు కాయిలా పడ్డ వ్యక్తి ఏమన్నాడో తెలుసా? ఏం చేశాడో తెలుసండి? దావీదు చేత ప్రమాణం చేయించుకున్నాడండి. ఏం చేయించుకున్నారండి ఆయన? దావీదు చేత ఏం చేయించుకున్నారు? అందుకు వాడు చూడండి 14 వచ్చును, ఆ దండును కలుసుకొనుటకై నాకు దోవ చూపుదువా? దావీదు వానిని అడుగగా వాడు, నేను నిన్ను చంపననియు చేయననియు చేసిన ఎడలా. చూసారా ఏమని ప్రమాణం చేయమంటున్నారు ఆయన? నేను నిన్ను చంపననియు నా యజమానుడు వశము చేయననియు నువ్వు నాకేం చేయాలి? ప్రమాణం చేయాలి. ఒక నిశ్చయత మన జీవితంలో ఎంతో అవసరం. నేను నిన్ను చంపనని మీరు చెప్పాలి, ప్రమాణం చేయాలి. నా యజమానుడి వశం చేయకూడదు. మీరు నా యజమానుడి వశం చేస్తే అతను కూడా ఏం చేస్తాడు? చంపేస్తాడు. దోవ చూపించినందుకు అతను నువ్వు ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీ మూలంగానే అతను ఇక్కడికి వచ్చాడు అని చెప్పి నాకు ప్రమాదం సంభవిస్తుంది. ముందు తన సేఫ్టీని గురించి ఏం చేయగలిగారు ఆయన? ఆలోచించారు. ఎంత తెలివి, ఎంత జ్ఞానము, ఎంత వివేకము. చాలామంది అటండి లేడీస్, ఆడపిల్లలు చదువుకునేవారు లవ్ గురించి చెప్పుకుంటారట. ఆడపిల్లలు చెప్పుకుంటున్నప్పుడు తెలివైనటువంటి ఆడపిల్లలు వాళ్ళు పడిపోవటానికి వదిలేస్తారు, కానీ తెలివైన ఆడపిల్లలు అందులో ఏం చేయరట? పడరట. ఎందుకంటే పడితే జరిగే నష్టం ఏంటో వాళ్ళకి తెలుసుదట. ఏంటంటే పడ్డాను అనుకోండి, ఖచ్చితంగా నాకు ప్రెగ్నెంట్ వచ్చింది. అప్పుడు నా పరిస్థితి ఏంటి? నో, ఈ ప్రెగ్నెంట్ వస్తే దీని గురించి ఏమవుద్ది? నా ప్రాణాన్ని ఏం చేసుకోవాల్సి వస్తుంది? బలవంతంగా తీసేసుకోవాల్సి వస్తుంది. సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నేనెందుకు ఆ పని చేయాలి? నాకు అవసరం లేదు. నువ్వు అలాంటి ఎంగేజ్ చేస్తున్నావా? నువ్వు అలాంటి సంతోషంగా అలాంటి వాటిని పోగు చేసుకోవాలనుకున్నావా? అంటే నువ్వు శ్రమల్లో పడటానికే నువ్వేం చేస్తున్నావు? ఇష్టపడుతున్నావు అనమాట. ఐ డోంట్ లైక్. నేను అలాంటి చేయలేను, నేను అది తలంచను. ఎందుకంటే ఒకవేళ అలాంటి తలంపు నాకు వచ్చిందనుకోండి, లవ్ అనే ఒక అబ్బాయినో ప్రేమించాలనేది ఏదన్నా వచ్చిందనుకోండి ఒక అమ్మాయిగా, అసలు నేను ఇలా అనుకుంటా, నాకంటూ శరీరం లేదే. నాకు శరీరం లేనప్పుడు నేను ఒక అబ్బాయిని ఎట్లా ప్రేమించను? అంటే శరీరం ఉంది, కానీ ప్రస్తుతం ఆ శరీరం నాది కాదు. మీరు విలువ పెట్టి కనబడిన వారు. మీ దేహము మీ దేవునికి ఆలయమై ఉన్నది. ఇది నాకు శరీరం లేదు. నోబడీ. నాకు శరీరం లేదు. శరీరం లేనప్పుడు ఒక అబ్బాయిని నేనెట్లా లవ్ చేసాను నాకు తెలియదు. అలా నాకు తెలియదు. అసలు లేదు కదా. లేదు. ఉందా? ఉంది. కానీ అది ఉంది. ఉన్నది నాది కాదు. మీ దేహము దేవుని ఆలయమైనదని, దేవుని ఆత్మ మీలో నివసించున్నదని మీరు ఎరుగరా? చూసారా? ఇలాంటి తలంపు వచ్చేసింది అమ్మాయికి. అందుకనే ఈ శరీరమును అపిత్రపరిచి సమస్యలకు ఏం చేయను? దాన్ని నిలయముగా మార్చి దాన్ని దాచిపెట్టి నన్ను నేను హాని చేసుకోవడం మంచిది కాదు. నా లైఫ్ ఇందుకు పుట్ల, అంటే నా జన్మదినము, నా జన్మము ఇందుకు పుట్ల, నేను ఇందుకు జన్మించలా నో అనేటువంటి నిశ్చయత, అనేటువంటి ప్రమాణం, అనేటువంటి ఒక బలమైన నిశ్చయత ప్రతి వ్యక్తిలో ఎంతో అవసరం. ఒక నిశ్చయత రావాలి. ఏదో తూలిపోయినట్టు, ఏదో పడిపోయినట్టు, ఏదో మార్కెట్లో దొరికే సావుకు బారు దినుసులాగా రూపాయి పెడితే వచ్చేసేలాగా నో. ఇది ఒక విలువైనదనియు, ఘనమైనదనియు, మనం అడుగేస్తే పరిస్థితులు ఏమవుతాయో అనియు ఒక లోతుగా దూరంగా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలుసుకోవాలి. చూసారా? అతను ప్రమాణం చేయించుకున్నారండి. ఎంత తెలివైన వ్యక్తి, ఎంత తెలివి, ఎంత జ్ఞానం. అయ్యా నేను చూపిస్తా, కానీ నన్ను మీరు సంపనని, నా యజమానుడి వశం చేయనని మీరు ఏం చేయాలి? నాకు ప్రమాణం చేయాలి. ఎంత నిబంధన! అవును దేవుని బిడ్డలారా, ఈ రోజున మన సహవాసములో అనేక సార్లు దేవుడు మనల్ని నిబంధన చేపిస్తారు, ప్రమాణం చేపిస్తారు. ఎందుకంటే
మనం సాతానుడు వశము కాకుండా ఉండాలని నిబంధన ప్రమాణం చేయడం ద్వారా క్రీస్తులో స్థిరత్వము, భక్తిలో స్థిరత్వము, సహవాసములో స్థిరత్వము, దేవుని దీవెనలు పొందడానికి స్థిరత్వము, ఈ ప్రమాణము, ఈ నిబంధన ఎంతో అవసరం. చాలామంది తెలియక అట్టి వాటిని అపార్థం చేసుకుంటారు, వాళ్ళకి తెలీదు. కానీ ఈ నిబంధన ప్రమాణం చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. తర్వాత 16వ వచనం, వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిష్తీయుల దేశముల నుండి యూదా దేశముల నుండి తాము తెచ్చుకొనిన సొమ్ముతో తుల తూగుచు వారు ఆ దేశమంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి. చాలు. అంటే యుద్ధ పంక్తులు తీర్చే స్థితిలో వాళ్ళు లేరు. ఒక సైన్యంగా బోర్ర ఊది రెడీగా ఉన్నవారు వేరు, కానీ ఆటపాటలు సలుపుచు ఉన్నవారు వేరు. ఎందుకని? దావీదును దావు చూపించడానికి ఒక యవనస్తుడు వచ్చిన తర్వాత ఆయన చూసినప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఎక్కడ వాళ్ళక్కడ సరదా పడటం, తీసుకొచ్చిన అమ్మాయిలతో రకరకాల వ్యసనాలతో ఉండడం, రకరకాల ఆటపాటలతో ఉండడం, అల్లరితో ఉండడం, ఎకసికాలు ఆడడం. చాలా బాగున్నావు, చాలా చక్కగా ఉన్నావు, మా చేతికి దొరికేసావు అని చెప్పేసేసి చక్కగా ఎక్కడ వాళ్ళు అక్కడ మత్తులో, ఎక్కడ వాళ్ళు అక్కడ మగతలో, ఎక్కడ వాళ్ళు అక్కడ రకరకాలుగా ఉన్నారు. వీళ్ళను దేవుడు దావీదుకి 2 కళ్ళతో చూపించారు. దేవుని బిడ్డ, ఈ రోజున అంటే అది మరొక విధంగా తలంచడానికి కాదు, కానీ అపవాది నిన్ను చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు యుద్ధ సన్నద్ధులే కాక నువ్వు నీ స్వచిత్తానుసారంగా అసలు జయ జీవితం ఏంటో మర్చిపోయి, ఒక శత్రువు వచ్చి నిన్ను తాకుతాడనే భయమును మర్చిపోయి, నీ ఇష్టం వచ్చినట్లు తొలతొగుతూ ఇంట్లో బుధవారం ప్రార్థన మానేసి, శనివారం ప్రార్థన మానేసి, ఆదివారం ప్రార్థన కూడా లేటుగా వచ్చి, ఏదో నీకు అది పెద్ద కష్టంగా అనుకుని, అది పెద్ద భారంగా అనుకుని, అది పెద్ద నష్టంగా ఎంచుకుని, అక్కడ అంత కూర్చోవలసిన అవసరం ఏంటని తలంచి వ్యతిరేకమైన నినాదాలతో ఉండినప్పుడు ఖచ్చితంగా అపవాది నిన్ను గట్టిగా పెట్టుకుంటాడు. ఈ స్థితిని దావీదు చూశారు. ఆయనతో పాటు ఉన్న సైన్యం చూశారు. చూడండి, సంధ్య వేళ మొదలుకొని, నేను ఇంతగా వివరించడానికి అప్పుడే అవదు, సంధ్య వేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు కూడా దావీదు చేయి కత్తి కింద పడైనంతగా ఏం చేస్తున్నారు? యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఆయనతో పాటు ఉండిన వారం అందరూ కూడా యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళు 4 దేశాల నుంచి దోసుకొని వచ్చిన సొమ్ము అంతా అక్కడే వదిలేశారు. అందరూ హతమైపోయినారు. అందరూ కేక వేసి పిలిచే నాదుడు లేడు. అందరూ వధించబడ్డారు. దావీదు యుద్ధ వీరుడై, దావీదు శూరుడై కుడి ఎడమలతో యుద్ధం చేస్తూ అసలు ప్రతి వ్యక్తిని, ఎదురొస్తున్న వ్యక్తిని, దూరం వెళ్తున్న వ్యక్తిని, వాళ్ళు పోరాడుతున్న మొత్తాన్ని అసలు ఎన్ని వేల మంది ఉన్నారో అందరినీ కూడా అత్తమ చేసి, ఎంత ధైర్యము, ఎంత శక్తి కావాలా, ఎంత బలము కావాలా. సంధ్య వేళ మొదలుకొని, అంటే 4 గంటల మొదలుకొని మళ్ళీ తెల్లవారి 4 గంటల వరకు ఏం చేస్తున్నారు? రాత్రింబగుళ్ళు యుద్ధమే చేశారట. దేవుని బిడ్డ, ఈరోజు నా దుష్టుని జయించడానికి 2 నిమిషాలు ప్రార్థనేనా మనం చేసేది? ఏమండి, దేవుని కార్యం జరగడానికి 2 నిమిషాలు ప్రార్థన చేసి, అబ్బో చాలా పొడుగు ప్రార్థన చేసేసాను, చాలా గట్టిగా ప్రార్థన చేశాను, నాకంటిగా గట్టిగా ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కడిక్కడ లేరు. చూసారు, అప్పుడే గర్విష్ఠులు అయిపోయినారు. దావీదు అంత సైన్యాన్ని, 4 దేశాలను జయించి వచ్చిన గొప్ప సైన్యాన్ని జయించి, నేను కాబట్టి జయించానని దేవుని దృష్టిలో గర్విష్ఠుడు కాలా. నా దేవుడు వీళ్ళందరూ నా చేతికి అప్పచెప్పారు. 4 దేశాల నుంచి దోసుకొచ్చిన టన్నులు బంగారం, టన్నులు వెండి, అసలు వాళ్ళు
తోలికెళ్ళలేనన్ని మందలు, గొప్ప సహాయమును దేవుడు ఆయనకి ఇచ్చారు. ఒక రకంగా సిగ్లగ్గు నిలిచి ఉంటే దావీదు ఫిలిష్తీయుల దేశంలోనే ఉంటాడు అనేది ప్రభుకి తెలుసు. ఇక్కడ కూర్చుంటాడు. ఇక నా దేశంలో నేను అభిషేకించిన నా బిడ్డను ఇక్కడ నేను ఉంచను. ఒక నష్టం వెనుక ఒక గొప్ప ద్వారం ఓపెన్ అవుతుంది. ఒక నష్టం, ఒక శ్రమ తీసుకొచ్చింది. ఆ శ్రమలోనే గొప్ప బహుమానమును దేవుడు ఆయనకి ఇచ్చారు. ప్రాణుల్లో ఏది పోగొట్టుకోలా, ఆయన దగ్గర నుంచి దోసుకెళ్ళింది ఏది పోగొట్టుకోలా. అంతేగాక 4 దేశాల నుంచి వాళ్ళు దోసుకొచ్చినది మొత్తం తీసుకొచ్చుకున్నారు. దేవుడు గొప్ప, కంటికి కనబడనది, ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే మోయలేనంత ధనాన్ని దేవుడు ఆయనకి, 4 దేశాల కరెన్సీ వాళ్ళ దగ్గర ఉంది, మొత్తము అంతే తీసుకొచ్చినారు. దావీదు లైఫ్లో ఎన్నడూ చూడనంత గొప్ప ఆశీర్వాదం ఆయనకి వచ్చింది. ఒక నరుడు వచ్చిన నా దగ్గర మొరపెట్టి కనిపెట్టే మనసు మనం కోల్పోవచ్చునా? అది మంచిది కాదు. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. మహాగణుడును మహోన్నతుడు అయిన ప్రభా, మీ సన్నిధి, మీ ప్రసన్నత మాత్రం ఉంచండి తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మీరు మా పక్షమునుండగా మాకు విరోధి ఎవడు?